హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన హెచ్పి గ్యాస్ గురించి చేయడం జరిగింది. అలాగే భారత్ గ్యాస్ గురించి కూడా చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనము ఇండియన్ గ్యాస్ ఎలా తీసుకోవాలి, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఫ్రీ కనెక్షన్ అనేది ఏదైతే ఇస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్, ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మీ యొక్క ఫోన్, ల్యాప్టాప్ గానీ పీసీలో గానీ ఓపెన్ చేసిన తర్వాత PMUI అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, pmui.gov.in అని, దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో మీకు ఈ విధమైన హోమ్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన యొక్క మెయిన్ స్క్రీన్. ఇక్కడ మీరు ఏంటంటే అప్లై ఫర్ న్యూ ఉజ్వల PMUI కనెక్షన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ లో మీకు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ PMUI కనెక్షన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు హెచ్పి గ్యాస్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే భారత్ గ్యాస్ కావాలంటే మీరు ఈ విధంగా ఇది సెకండ్ది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు, ఈ యొక్క వీడియోలో మనం ఏం చేస్తున్నాం, ఇండియన్ గ్యాస్ గురించి చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఏంటంటే మీరు క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది కదా, మనకు ఇండియన్ గ్యాస్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క స్క్రీన్ లో మీరు మీ యొక్క మొబైల్ నంబర్ గానీ ఈమెయిల్ ఐడి గానీ ఎంటర్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవాలంటే ముందు ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా ఆరెంజ్ కలర్ లో, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అంటే మన యొక్క పేరు, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ గానీ ఇంటి పేరు అంటారు కదా, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి కూడా ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం మంచిది. సో దాంతో పాటు మీరు క్యాప్చా అనేది ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే దగ్గర టిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ మీకు ఏమొస్తుందంటే ప్లీజ్ ఎంటర్ అన్ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నంబర్. సో మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వచ్చింది. ఆ యొక్క ఓటీపీ 4 డిజిట్ ఓటీపీ ఉంటుంది కదా, ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి వెరిఫై అనేది క్లిక్ చేయమంటున్నారు. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలా అని చెప్పి, మినిమం 8 క్యారెక్టర్లు ఉండాలి, నెంబర్ ఉండాలి, ఒకటి లోవర్ కేస్ అంటే చిన్న లెటర్, ఒకటి అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, దాంతో పాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ విధంగా $@ గానీ డాలర్ సింబల్ గానీ ఈ విధంగా ఒక సింబల్ అనేది మనం ఉంచాలి. సో లాస్ట్ 3 పాస్వర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఉంటే ఆ వాడిన పాస్వర్డ్ మళ్ళీ వాడడానికి లేదు అని చెప్తున్నారు. ఓకేనా? ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకుంటారో సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు సక్సెస్ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ అనేసి వచ్చింది. సో మళ్ళీ మీరు క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, అక్కడ మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఈ యొక్క స్క్రీన్ లేక వస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే మనం మొబైల్ తో రిజిస్టర్ చేసుకున్నామో ఆ యొక్క మొబైల్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఓటీపీ అనేది వస్తుంది. మళ్ళీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటుంది. ఈసారి ఎందుకంటే మనం ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ విధంగా మెయిన్ స్క్రీన్ అనేది వస్తుంది. సో డాష్ బోర్డ్ లో మీరు ఎల్పిజి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ఎల్పిజి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి కదా, అందులో ఎల్పిజి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటంటే న్యూ కనెక్షన్ కావాలా లేదా లింక్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎల్పిజి కనెక్షన్. సో ఆల్రెడీ ఉన్న కనెక్షన్ కి లింక్ చేయమంటారా లేదా కొత్త కనెక్షన్ అంటే కంపల్సరీగా మీరు ఈ యొక్క ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కొత్త కనెక్షన్ కిందనే దాన్ని సబ్మిట్ చేయాలి. ఇంతకు ముందు ఆల్రెడీ మీకు కనెక్షన్స్ ఉంటే ఈ యొక్క పథకం వర్తించదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి మనము ఆన్లైన్ KYC అని వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ఉజ్వల స్కీము, రెండోది జనరల్ స్కీమ్. ఇక్కడ కంపల్సరీగా మీరు ఉజ్వల స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ KYC అనేది ఉంది కదా, అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఐ గివ్ మై కన్సెంట్ అని ఉంది కదా, అక్కడ టిక్ చేసేయాలి. అంటే క్లిక్ చేస్తాను అది టిక్ వస్తుంది, దాని మీద మళ్ళీ మనం సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో మీ యొక్క మొబైల్ లింక్ అయి ఉంటుంది కదా ఆధార్ కి, ఆ యొక్క మొబైల్ నెంబర్ కి మీ యొక్క ఓటీపీ అనేది వస్తుంది, ఆధార్ ఓటీపీ. సో ఆ ఓటీపీ ఏదైతే వస్తుందో మొబైల్లో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు ఏంటంటే మీ ఆధార్ తో ఏదైతే లింక్ అప్ అయిన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? దాంతో పాటు మీరు ఇంకా మళ్ళీ మీరు మిగతా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అవసరం లేదన్నమాట. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క స్క్రీన్ షాట్ నేను తీసుకోలేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. సో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి పాపప్ లో అనమాట. అది అయిపోయిన తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ది ప్రోడక్ట్. సో ఆ యొక్క ప్రోడక్ట్ ని
ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మామూలుగా అయితే జనరల్ స్కీమ్ అని ఉంటుంది, మీరు మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కదా, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఈ యొక్క స్కీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఇది పాతది వేరే వాళ్ళది తీసుకున్నాం కాబట్టి వాళ్ళు జనరల్ స్కీమ్ లో తీసుకున్నది, మనం ఏం చేయాలంటే సెంట్రల్ స్కీమ్ అని ఇంతకు ముందు స్క్రీన్ లో సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు స్కీమ్స్ లో మళ్ళీ ఉజ్వల యోజన అనేది కనపడుతుంది. ఆ యొక్క స్కీమ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మీ యొక్క పర్సనల్ ప్రిఫరెన్స్, అంటే 5 కేజీల సిలిండర్ కావాలన్నా, 10 కేజీల, 14 కేజీల ఇది ప్లస్ 5 కేజీ అనేది ఉన్నాయి కదా ఆప్షన్స్, మీకు ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు అది సబ్మిట్ చేస్తారో ఈ యొక్క స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇందులో మీకు అడ్రస్ టైప్ ఇక్కడ రూరల్ అర్బన్ అని వస్తుంది. ఒకవేళ మీరు టౌన్ లో కానీ సిటీలో ఉంటే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు విలేజ్ పల్లెటూరులో ఉంటే మీరు రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ యొక్క జిల్లా డిస్టిక్ ఉంది కదా అది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క విలేజ్ ఇక్కడ మళ్ళీ అడుగుతుంది ఏ విలేజ్ అనేసి, దాని తర్వాత మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట. సో ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీరు ఇన్ కేస్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ చేంజ్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. లేదు ఏం అవసరం లేదు అనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు కేవైసీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకేనా, ఇంతకుముందు ఏం అడిగింది ఆధార్ డీటెయిల్స్, ఓన్లీ ఆధార్ నెంబర్ ఒకటే తీసుకుంది కదా. ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్, అంటే ఐడెంటిటీ ప్రూఫ్ లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, అడ్రస్ ప్రూఫ్ లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్లీజ్ సెలెక్ట్ అని ఇస్తారో దాంట్లో మీకు పాపప్ అనేది వస్తుంది. అందులో మీకు ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా మీకు అప్లోడ్ ఫైల్ ఫ్రమ్ యువర్ డివైస్ అంటుంది. అంటే మీరు మొబైల్ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో ఎక్కడైతే చేస్తున్నారో మీ యొక్క ఫైల్ ఉంటుంది కదా ఆల్రెడీ సేవ్ చేసుకునేది, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, ఆ యొక్క ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే అడ్రస్ ప్రూఫ్. ఇంతకుముందు ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అని తీసేసుకున్నాం కదా, సో ఇక్కడ మీరు మళ్ళీ వేరే ఆధార్ కార్డు కాకుండా వేరే ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ చూసారా పెద్ద లిస్ట్ వచ్చింది కదా, ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క ప్రూఫ్ అనేది మళ్ళీ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఆధారే సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ చూసారా నేను 2 చోట్ల కూడా ఆధార్ అని ఇవ్వడం జరిగింది. సో దట్ ఓకే కాపీ ఏదైతే ఉంటుందో ఆధార్ కాపీ దాన్ని మళ్ళీ 2 సార్లు మనం అటాచ్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక స్క్రీన్ వస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కస్టమర్, అంటే కొంతమందికి పైపు ద్వారా గ్యాస్ కి ఉంటుంది కదా, అలాంటి అంటే ఇప్పుడు మోడర్న్ హౌసెస్ కొత్త ఇళ్లలో అలా వచ్చాయి. లేదు మీరు మామూలు సిలిండర్ ఉంటది కదా పాతకాలంలో మనకు పైప్, ఆ యొక్క టైప్ ఆఫ్ పైపే మనం తీసుకుంటాం కాబట్టి ఈ స్కీమ్ లో ఇది మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సెలెక్ట్ చేసుకోకుండా మీరు వదిలేయాలి. దాని తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్ సెక్షన్, గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద గివ్ ఇట్ అప్, అంటే ఇది ఏంటంటే మనకు సబ్సిడీ ఇస్తుంటారు కదా, ఏదైతే సబ్సిడీ కావాలనుకుంటారో అప్పుడు మనం సబ్సిడీ తీసుకుంటాను నేను అని ఇవ్వాలి. వద్దు అనుకుంటే కొంతమంది నార్మల్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఏమంటారంటే నాకేం సబ్సిడీ వద్దు, దానివల్ల పేద ప్రజలకు ఆ యొక్క బెనిఫిట్స్ వెళ్ళనివ్వండి, నాకు సబ్సిడీ వద్దు, నేను సబ్సిడీ తీసుకోదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు ఎస్ అని కొట్టాలి. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలా. ఎస్ అనేది మాత్రం మీరు సెలెక్ట్ చేయొద్దు. ఇది ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ మీరు తీసుకుంటున్నారంటే ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేయాలి. ఓకేనా, నో అని సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత మన ఆధార్ డీటెయిల్స్ ఇస్తాం, ఇక్కడ ఆధార్ కార్డు, దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీకు సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఈ యొక్క ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఆ యొక్క సబ్సిడీ అమౌంట్ మీకు ఆ యొక్క బ్యాంకు, మీరు ఏదైతే బ్యాంక్ ఇస్తున్నారో ఆ బ్యాంక్ లో డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇవ్వడం మంచిది. దాని తర్వాత ఏంటంటే రేషన్ కార్డు డీటెయిల్స్ అడుగుతున్నారు. స్టేట్, ఈ రేషన్ కార్డు ఎక్కడ ఇచ్చారు, ఏ స్టేట్ లో ఇచ్చారు. ఆంధ్ర అయితే ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి కంపల్సరీగా. సో దాని తర్వాత ఇన్కమ్ డిక్లరేషన్ సెక్షన్, సో ఇక్కడ మీరు పాన్ నెంబర్, అంటే మీకు పాన్ కార్డు ఉంటుంది కదా, పాన్ కార్డ్ నెంబర్ అంటే ఇవ్వాలి. సరే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ మీది ఇవ్వాలి, ఇక్కడ పాన్ కార్డు నెంబర్ ఆఫ్ యువర్ స్పౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనేది కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఆ యొక్క మహిళ ఎవరైతే తీసుకుంటున్నారో ఆమె యొక్క పాన్ కార్డ్ ఇక్కడ ఇవ్వాలి, తన భర్త యొక్క పాన్ కార్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ పెళ్లి కాకుంటే ఇది మీరు వదిలేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ విధమైన స్క్రీన్, ఇది లాస్ట్ లో మీరు ఇంకా క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిందంతా కరెక్ట్ గా ఉందని చెప్పి దాని తర్వాత మీరు ఈ ఫోటోగ్రాఫ్ అన్నమాట, స్కాన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అంటున్నాడు. ఇది ఇచ్చేసిన తర్వాత సారీ ఇది దేనికి, ఇది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ అబోవ్ ఇస్ కరెక్ట్ అండ్ అండర్స్టాండ్ దట్ ఫాల్స్
information, if any, will attract punishment under Indian Penal Code. In case of any revision in my spouse income level for subsidy eligibility, I will resubmit the declaration. సో ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత మీకు డిక్లరేషన్ అనేది ఇక్కడ వస్తుంది. దీంట్లో మళ్ళీ లాస్ట్ కి వెళ్తే మీరు ఈ విధంగా యాక్సెప్ట్ అబోవ్ డిక్లరేషన్, సో అదంతా మనం చదువుకొని ఇది టిక్ మార్క్ చేసుకోవాలా. దాని తర్వాత రీక్యాప్స్ అని ఉంది, ఇక్కడ కూడా మీరు ఐఎమ్ నాట్ రోబోట్ అనే చోట క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది గ్రీన్ మార్క్. దాని తర్వాత సబ్మిట్ అనేది సబ్మిట్ చేసేయాలి. సో సబ్మిట్ చేసినాక ఫైనల్ గా మీకు ఈ యొక్క కేవైసీ అనేది సబ్మిట్ అయిపోయింది అనే యొక్క సక్సెస్ఫుల్ గా వస్తుంది. సో ఇది మీకు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఇండియన్ గ్యాస్ ని ఎలా ఆన్లైన్ లో చేసుకోవాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దీంట్లో వివరించడం జరిగింది. మీకు ఇంతవరకు అర్థమైంటే ఓకే. ఇన్ కేస్ ఏదన్నా డౌట్స్ ఇంకా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి, సో దట్ నేను అన్నిటికీ జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు మన యొక్క ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్స్ లో అడగండి. కొత్త కొత్త వీడియోస్ ఏదైనా చేయాలనుకుంటే ఆ యొక్క టాపిక్స్ గురించి కూడా మీరు కామెంట్స్ లో ఇస్తే నేను దాని గురించి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.